ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా నేను మీకు చెప్తాను. అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది, చాలా వేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల అంటే కొన్ని ఆల్మోస్ట్ భవనాలు కానీ నిర్మాణంలో బాగా అన్ని కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అయితే దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. క్వాంటమ్ వ్యాలీ కోసం కేటాయించిన 50 ఎకరాల స్థలాన్ని చదును చేయడం జరిగింది, అయిపోయింది. ఆల్రెడీ డిజైన్లో కూడా అంటే క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇందులో 8 భవనాలు, ఒక్కోటి 30 అంతస్తుల కార్యాలయాలు ఉంటాయి. మొత్తం కూడా వచ్చి 70 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేర్ అందుబాటులో ఉంటుంది. అంటే దాదాపుగా 1.5 లక్షల నుంచి 2.5 లక్షల మంది ఆ క్వాంటమ్ వ్యాలీ ఆఫీసు వాటిల్లోనే పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. 2027 చివరికల్లా అన్నీ పూర్తయిపోతాయంట. టెక్కీలకు మన తెలుగు టెక్కీలకు అమెరికాలో కొలువులు రావేమోనని బాధపడనక్కర్లేదు. అందుకు దీటైన జీతాలతో ఇక్కడే కొలువులు చేయొచ్చు, రంగం సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు గారు. విశాఖలో కూడా 600 ఎకరాల ఐటీ సిటీ ఏర్పాటు సన్నాహాలు మొదలయ్యాయి. అక్కడ రమారమి 3 లక్షలు 4 లక్షల మంది పనిచేయచ్చు. మొదలు పెట్టినవన్నీ పూర్తయితే ఆంధ్ర కూడా కొరియా, తైవాన్ల సరసన చేరుతుంది. ఎకనామిక్ టైగర్ ఆఫ్ ఆసియాగా అవతరిస్తుంది. ఇది ఖాయం, ఖచ్చితం, కరాఖండి. కనుక ఆశావాదంతో ఉండండి, కాస్త ఓపిక పట్టండి. 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతాయి. సంకల్ప సిద్ధి, చంద్రబాబు గారి సంకల్ప సిద్ధి ముందు ఎటువంటి అవాంతరాలైనా తొలగాల్సిందే. సో ఒకతను ఆయన అంటే పునర్నిర్మాణానికి సంబంధించి కామెంట్స్ పెట్టడం జరిగింది. సో అమరావతి పునర్నిర్మాణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది చాలా కీలకం. శరవేగంగా పనులు కంప్లీట్ అయితే ఆయన అన్నింటూ బయట ప్రాంతాలకు, బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం మన ప్రాంత యువతకి ఉండదు. బట్ తొందరగా అమరావతి పునర్నిర్మాణం కంప్లీట్ అవ్వాలి. అదే కాకుండా ఈ క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్గానే అయితే కన్నా దాదాపుగా 1.5 నుంచి 2 లక్షల మంది వరకు కూడా వాళ్ళకందరికీ కూడా అంటే చదువుకున్న వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా ఉపాధి వచ్చే అవకాశం అయితే ఉంది.